హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనం రాస్తుంది ఏంటి అంటే హ్యావ్ ఫామ్తో సెంటెన్సెస్ రాస్తున్నాము, అలాగే కాన్వర్జేషన్స్ కూడా రాస్తున్నాము. మనం సిచ్యువేషన్ 2లో ఉన్నాం, రైట్? సిచ్యువేషన్ 2 అంటే ఏంటి? పొజిషన్స్. ఫస్ట్ సిచ్యువేషన్ ఏమో కంప్లీటెడ్ యాక్షన్, సెకండ్ సిచ్యువేషన్ ఏమో పొజిషన్స్. అయితే ఈ పొజిషన్స్లో మనము హ్యాజ్ అనేది ఎలా యూస్ చేస్తాం, ఎలా సెంటెన్సెస్ రాస్తాము అనేది సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూసాము. స్ట్రక్చర్స్ కూడా ఇచ్చాను. స్ట్రక్చర్స్ రాసిన తర్వాత సెంటెన్సెస్ రాసిన తర్వాత వీ హ్యావ్ అ కాన్వర్జేషన్ హియర్ ఫర్ ఆర్ క్లియర్ ప్రాక్టీస్, ఫర్ ఆర్ ఈజీ ప్రాక్టీస్. ఈ కాన్వర్జేషన్ ఇందులోనే కాన్వర్జేషన్లోనే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. అంటే ద ప్రాక్టీస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇఫ్ వీ హ్యావ్ ఇంట్రెస్ట్ టు ప్రాక్టీస్, దెన్ వీ విల్ ప్రాక్టీస్. మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం ప్రాక్టీస్ చేయలేము. ఎంతమంది ఎన్ని చెప్పినా వేస్టే. కాన్వర్జేషన్ విత్ హ్యాస్, ఇక్కడ పొజిషన్స్, అలాగే ప్రజెంట్ టెన్స్. చూడండి, ప్రజెంట్ టెన్స్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ ఏ వచ్చి 4 సెంటెన్సెస్ ఉన్నాయి, అలాగే బివి కూడా 4 సెంటెన్సెస్ ఉన్నాయి. చూడండి, ఏ కూడా మీరే అవ్వాలి, బి కూడా మీరే అవ్వాలి. ఇఫ్ దెర్ ఇస్ నో వన్, మనకెవరు లేరు సార్, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్, ప్రాక్టీస్ చేయాలంటే నాకు ప్రాక్టీస్ చేయాలని ఉంది కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అది ఒక జస్ట్ బ్లైండ్ రీజన్, అది ఒక లేమ్ రీజన్. నాకు ప్రాక్టీస్ చేయాలనే ఉంది సార్, కాకపోతే ఎవరు లేరు కాబట్టి నేను ప్రాక్టీస్ చేయడం లేదు అనేది కంప్లీట్గా లేమ్ రీజన్. మనం ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వీ కెన్ బికమ్ ఏ, వీ కెన్ బికమ్ బి. మనమే ఏ, మనమే బి. డస్ యువర్ సిస్టర్ హ్యావ్ ఎనీ జాబ్ నా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే మీ సిస్టర్కి ఏమైనా జాబ్ ఉందా అంటే, మీ సిస్టరు ఏమైనా జాబ్ కలిగి ఉందా అనేది క్వశ్చన్. డస్ యువర్ సిస్టర్ హ్యావ్ ఎనీ జాబ్ నా? నో, షీ డజంట్ హ్యావ్ ఎనీ జాబ్. లేదు, మా సిస్టర్కి ఏ జాబు లేదు అని అర్థం. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ, ఏంటి అంటే డస్ శివ హ్యావ్ ఎ బైక్? ఇక్కడ అందరూ సింగులర్ గురించి అడగాలి కదా. ఈ, షీ, ఇట్ సింగులర్స్, మన ప్లూరల్ రావు. ఒకవేళ ఇదే సెంటెన్స్ని నేను ప్లూరల్తో అడగాలనుకుంటున్నాను సార్ అంటే ప్లూరల్తో కూడా అడగొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు యూజ్ డూ హియర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ డస్ డూ యూస్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ వచ్చిందో అక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ యూస్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ డస్ శివ హ్యావ్ ఎ బైక్? శివకి బైక్ ఉందా అన్నాడు అంటే శివ బైక్ కలిగి ఉన్నాడా అని అర్థం. ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే యా, హీ హ్యాస్ ఎ న్యూ బైక్. అవును, ఎందుకు లేదు, కొత్త బైక్ ఉంది. శివ కొత్త బైక్ని కలిగి ఉన్నాడు అని అర్థం. పొజిషన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే డస్ మధుస్ ఫాదర్ హ్యావ్ ఎ స్పోర్ట్స్ కార్? ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్ అంటే మధుకి ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదర్కి ఏమైనా స్పోర్ట్స్ కార్ ఉందా అని. డస్ మధుస్ ఫాదర్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ కార్? అతనికి ఏమైనా, డస్ మధుస్ ఫాదర్ హ్యావ్ రావాలి ఇక్కడ. డస్ మధుస్ ఫాదర్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ కార్? అతనికి స్పోర్ట్స్ కారు ఉందా అని అర్థం. ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే నో, హీ డజంట్ హ్యావ్. లేదు, మధు ఫాదర్కి స్పోర్ట్స్ కార్ లేదు అని. ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే డస్ ద ప్రిన్సిపల్ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్? మనం సింగులర్గా ఉండాలి కదా అని చెప్పేసి మనం సింగులర్ సెంటెన్సెస్ రాస్తున్నాం ఇక్కడ. అతనికి అది ఉందా, ఇతనికి ఇది ఉందా అని. మీరు మధుస్ ఫాదర్, శివ, మీ సిస్టర్ అని అడిగిన తర్వాత డైరెక్ట్గా ప్రిన్సిపల్ గురించి ఎందుకు అడుగుతాం సార్ అని చెప్పి మనం ఇక్కడ ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. We are just learning and we are writing sentences. For that purpose, we are using all these. Subjects మనం చేంజ్ చేయాలి కాబట్టి చేంజ్ చేస్తున్నాం. అండ్ సింగులర్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇక్కడ ప్రిన్సిపల్ గురించి ఏమడుగుతున్నాడంటే ప్రిన్సిపల్కి ఏమైనా వేరే బిజినెస్ ఉందా అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే యా, హీ హ్యాస్ సమ్ రెస్టారెంట్. అవును, అతనికి ఏదో రెస్టారెంట్ ఉంది అని అర్థం. అతను రెస్టారెంట్ని కలిగి ఉన్నాడు అని. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏమొచ్చింది ఇక్కడ? డస్ వచ్చింది. అండ్ హ్యావ్. చూడండి, డూ, డస్, డిడ్ ఎప్పుడు సెంటెన్సెస్లో వచ్చినా మనకు హ్యావ్ మాత్రమే వస్తుంది, రైట్? డస్, హ్యావ్ వచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ డజంట్ హ్యావ్. డజంట్ హ్యావ్. థర్డ్ సెంటెన్స్ చూడండి, డస్ శివ హ్యావ్. డస్ శివ హ్యావ్. చూడండి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యా, హీ హ్యాజ్ అన్నాం. హ్యాజ్. మనకు హ్యాజ్ పాజిటివ్లో మాత్రమే వస్తుంది, పాజిటివ్లో మాత్రమే వస్తుంది. నెగిటివ్లో కానీ క్వశ్చన్లో కానీ రాదు. క్వశ్చన్లో వస్తుంది అని చెప్పాను నేను మీకు. టైప్ 2
టైప్ 2 క్వశ్చన్లో వస్తుంది, బట్ వీ డోంట్ యూజ్ దోస్ సెంటెన్సెస్ ఎ లాట్. దోస్ సెంటెన్సెస్ ఆర్ నాట్ మచ్ యూజ్డ్. ఓకే, యూజ్ చేయాలనుకుంటే సార్ నేను అదే యూజ్ చేస్తాను సార్ అంటే, యూ కెన్ యూజ్ దోస్ సెంటెన్సెస్, నో ప్రాబ్లం. ఇఫ్ యూ యూజ్, నో వన్ సేస్ ద సెంటెన్సెస్ ఆర్ రాంగ్. ఎవరు కూడా మీకు ఆ సెంటెన్సెస్ రాంగ్ అని చెప్పరు. కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే డూ ఫామ్తోనే యూజ్ చేస్తాం. డూ, డస్, డిడ్. యూ యూజ్ దీస్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్ అండ్ యూ మేక్ సెంటెన్సెస్. అప్పుడు అవే యూజ్ చేస్తాం మనం. అండ్ సరే, నెగటివ్ కానీ పాజిటివ్ కానీ యూజ్ చేయొచ్చు. హీ హ్యాజ్ నో అన్నాం, హీ హ్యాజ్ నో ఫ్రెండ్స్ అలా అనొచ్చు. హీ డజంట్ హ్యావ్ ఫ్రెండ్స్ అన్నా, మీరే చూడండి, హీ హ్యాజ్ నో ఫ్రెండ్స్ అన్నా, హీ డజంట్ హ్యావ్ ఫ్రెండ్స్ అన్నా, రెండు ఒకటే. బట్ విచ్ సెంటెన్స్ డూ వీ యూజ్ ఎ లాట్? ఏ సెంటెన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం ఎక్కువగా యూజ్ చేసేది హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అనేది యూజ్ చేస్తాం. రైట్. డస్ మధుస్ ఫాదర్ హ్యావ్ ఎ స్పోర్ట్స్ కార్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, డస్ మధుస్ ఫాదర్, హ్యావ్ వచ్చింది చూడండి ఇక్కడ, హ్యావ్, దెన్ డస్. హీ డజంట్ హ్యావ్, ఓకే, డజంట్ హ్యావ్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, డస్. ద ప్రిన్సిపల్ సింగులర్ వచ్చింది, హ్యావ్. అండ్ నెక్స్ట్ వన్ హ్యాస్. నేను చెప్పాను హ్యాస్ అనే వర్డ్ పాజిటివ్లో మాత్రమే వస్తుంది, నెగిటివ్లో క్వశ్చన్లో ఎప్పుడు వస్తుంది, కాకపోతే ఎక్కువ యూజ్ చేయం మనము అని చెప్పాను. రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, డస్ యువర్ సిస్టర్ హ్యావ్ ఎనీ జాబ్ అన్నాం. అండ్ దిస్ సెంటెన్స్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఓకే, అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. No, she doesn't have any job. What is this sentence, my dear? This is a negative sentence. When we see not in sentence, that sentence becomes negative. Does Shiva have a bike? Annanu. What is this sentence, my dear? This is again HVQ. Idi HVQ. Next sentence undi. Yeah, he has a new bike. What is this sentence? This is positive sentence. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ నెగటివ్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ పాజిటివ్. తర్వాత డస్ మధుస్ ఫాదర్ హ్యావ్ ఎ స్పోర్ట్స్ కార్ అన్నాం. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? దిస్ సెంటెన్స్ ఈజ్ అగైన్ హెచ్ క్వశ్చన్. ఓకే, రైట్. నో, హీ డజంట్ హ్యావ్ అన్నాం, ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే. డస్ ద ప్రిన్సిపాల్ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్ అన్నాం. దిస్ ఈజ్ అగైన్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. యా, హీ హ్యాస్ సమ్. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్చువల్గా ఇక్కడ నేను WH క్వశ్చన్ రాయాలి అనుకున్నాను. ఓకే, యూ కెన్ ఆల్సో రైట్ దిస్, డస్ ద ప్రిన్సిపాల్ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్ అన్నాం. యా, హీ హ్యాస్ సమ్ బిజినెస్ అన్నాం అనుకోండి. ఇక్కడ మనం హీ హ్యాస్ సమ్ బిజినెస్ అని రాస్తే మనం WH క్వశ్చన్ ఏం రాయొచ్చు అంటే విచ్ బిజినెస్ డస్ హీ హ్యావ్ అనొచ్చు. విచ్ బిజినెస్ డస్ ద ప్రిన్సిపాల్ హ్యావ్ అని రాయొచ్చు, అది WH క్వశ్చన్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ చూడండి, డస్ శివ హ్యావ్ ఎ బైక్ అన్నాం. యా, హీ హ్యాస్ అ బైక్ అన్నాం, హీ హ్యాస్ అ బైక్. WH క్వశ్చన్ రాసినప్పుడు విచ్ బైక్ డస్ హీ హ్యావ్ అని రాయొచ్చు. విచ్ బైక్ డస్ హీ హ్యావ్ అంటే WH క్వశ్చన్స్ సేమ్ అలాగే. మీకు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ వచ్చింది అంటే WH క్వశ్చన్ వచ్చినట్టే. కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి మీరు WH వర్డ్ని యాడ్ చేయండి, ద సెంటెన్సెస్ బికమ్ WH క్వశ్చన్స్. ఓకే. సో ఇది ఇక్కడ కాన్వర్జేషన్ విత్ హ్యాజ్ రాసాము, పొజిషన్స్ ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఏంటి అంటే మీరు నెగిటివ్ చూసారనుకోండి, నెగిటివ్ని వీ హ్యావ్ 2 types ఆఫ్ నెగిటివ్స్, 2 types ఆఫ్ క్వశ్చన్స్ అన్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే టైప్ 1 తీసుకొని టైప్ 2లోకి చేంజ్ చేయాలి, టైప్ 2 సెంటెన్సెస్ని టైప్ 1లోకి చేంజ్ చేయాలి. దాట్ విల్ బికమ్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఫర్ యూ. ఓకే, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అది మీ చేతుల్లో ఉంది. I hope you have understood, my dear friends. The next session we will discuss had. Next మనము had ని చూస్తాము. I hope you have understood so far. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.